నేనిప్పుడు వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించబోయే వ్యక్తికి సమయపాలన, క్రమశిక్షణ, సత్యనిష్టకి మారుపేరని నేను అనుకుంటున్నాను. వారే ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ ఎడిటర్గా ఉన్న ఎంఎన్ఆర్ గారు, ఈనాడు జర్నలిజం స్కూల్గా ఎంతోమంది పాత్రికేయులను తీర్చిదిద్దిన వ్యక్తి. ఈ సందర్భంగా నేను ఒక్క నిమిషం అదనంగా తీసుకుని వారితో నాకున్న అనుబంధాన్ని వివరించాలనుకుంటున్నాను. ఎంఎన్ఆర్ గారు అండ్ మీ, వీ బోత్ ఆర్ సిబ్లింగ్స్ ఇన్ జర్నలిజం. వీ బోత్ జాయిన్డ్ ఈనాడు యాజ్ సబ్ ఎడిటర్ ట్రైనీస్ ఇన్ 1986. సో నేను అతన్ని చాలా ప్రేమగా యు ఆర్ మై లిటిల్ బ్రదర్ అంటూ ఉంటాను. సో ఐ heartily invite my little brother and our Andhra Pradesh edition editor Sri M. Nageshwar Rao garu to come onto the stage and share his experiences. అందరికీ నమస్కారం. 50 ఏళ్ల పండగ సందర్భంగా ఈనాడు కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈనాడులో అందరూ చేతల మనుషులే ఉంటారు, మాటల మనుషులు తక్కువ. అందుకే బహుశా డిఎన్ గారు కనీసం 5 నిమిషాలైనా మాట్లాడాలని షరతు పెట్టుంటారు. ఊటీ దగ్గర కూనూరు అనే ఊరు ఉన్నది. ఆ కూనూరులో సిమ్స్ పార్క్ ఉంటుంది. ఆ సిమ్స్ పార్క్ ఎప్పుడన్నా మనం ట్రావెల్కి వెళ్తే అక్కడ వృక్షాలకి రాస్తుంటారు దాని మీద వయసు 150 ఏళ్ళు, 200 ఏళ్ళు, 250 ఏళ్ళు అని. ఇక్కడ ఉన్నటువంటి ఈనాడు ఎంప్లాయీస్ కూడా 46, 45, ఈనాడు కంటే ముందు పుట్టినటువంటి వెంకట గారు లాంటి వాళ్ళు అందరూ కూడా అట్లాంటి సుదీర్ఘమైనటువంటి టాల్ ట్రీస్ ఇన్ సిమ్స్ పార్క్. మన ఈనాడులో ఉన్నటువంటి అనేక మంది పెద్దవాళ్ళు. నేను కూడా చాలా చిన్న వయసులో ఈనాడులో చేరాను. నాది 50 ఏళ్ల ఈనాడులో నాది 38 ఏళ్ల ప్రయాణం. నాది ఒకే దరఖాస్తు, ఒకే ఇంటర్వ్యూ, ఒకే ఉద్యోగం, ఒకే సంస్థ, ఆల్ 38 ఇయర్స్. నాకు జీవితాన్ని ఇచ్చినటువంటి చైర్మన్ గారికి, పుత్రవాత్సల్యం చూపినటువంటి పెద్దండి గారికి, 36 ఏళ్లుగా నన్ను ఆదరించి ప్రోత్సహిస్తున్నటువంటి ఎండి గారికి, చైర్మన్ గారి కుటుంబ సభ్యులకు, నా జర్నలిజంలో నా గురువులకు, సీనియర్ సహచరులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. గొప్ప సంస్థలంటే గొప్ప వ్యక్తుల నీడలు లాంటివి. ఈనాడు కూడా బాహుబలి లాంటి చైర్మన్ గారి పొడవాటి నీడ. ఆయన ఒక తపస్సు చేసి తన జీవితం అనే క్యాండిల్ని 2 వైపులా వెలిగించి తన జీవితకాలంలోనే అనేక సంస్థలను స్థాపించి వాటిని ఒక మహావృక్షంలా చేసి లెజెండ్గా మిగిలిపోయినటువంటి వ్యక్తి. అంత గొప్ప వ్యక్తి ఈ సందర్భంలో, ఈ శుభ సందర్భంలో లేకపోవడం అనేది పెద్ద లోటు. వారు చాలామంది పెద్దలు అన్నట్టుగా ఎక్కడి నుంచో ఇదంతా కూడా చూస్తూ ఉంటారు. వారు మనకి నిర్దేశకత్వం చేస్తూనే ఉంటారు. నేను ఉద్యోగంలో చేరినప్పుడు చైర్మన్ గారు అంటే ఒక పెద్ద హీరో వర్షిప్, ముఖ్యంగా యువతరానికి. అట్లాంటి హీరో వర్షిప్ ఉన్నటువంటి చైర్మన్ గారే స్వయంగా మమ్మల్ని అందరినీ కూడా ఇంటర్వ్యూ చేసి, పద్మశ్రీ గారిని, ఇక్కడ ఉన్నటువంటి పిఎస్ఆర్సి మూర్తి, చాలామంది, మల్లికార్జున్, వీళ్ళందరూ కూడా మేము 1986లో చేరినప్పుడు వారే స్వయంగా ఎంపిక చేసినటువంటి విత్తనాలం. మేము ఇక్కడ నాటినటువంటి విత్తనాలం. చైర్మన్ గారు, ఎండి గారు ఎప్పుడు మన రామోజీ గ్రూప్లో పనిచేసే వాళ్ళని ఉద్యోగులు అనరు, సహచరులు అని అంటారు. అట్లానే సంస్థలను ఎప్పుడు వాళ్ళు పలానా ఆర్గనైజేషన్ అని కాకుండా ఈనాడు ఫ్యామిలీ, ఈటీవీ ఫ్యామిలీ, మార్గదర్శి ఫ్యామిలీ అని అంటారు. అందుకనే ఇక్కడ చాలామంది పెద్దలు ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు కూడా ఈనాడు ఫ్యామిలీ మెంబర్స్ అనే చెప్తున్నారు, ఈనాడు ఫ్యామిలీ అనే అంటున్నారు. అది ఒక రేరు లక్షణం ఈనాడులో ఉన్నటువంటిది. ఇది ఈనాడు 50 ఏళ్ల ఈనాడు చరిత్రలో ఒక పోరాటాల బాట. ఎమర్జెన్సీ అనంతరం
పంజాబ్ కేసరి అనే పత్రిక మినహాయించి ఈనాడు ఎదుర్కొన్నన్ని నిర్బంధాలు, ఈనాడు ఎదుర్కొన్నన్ని ఒత్తిళ్లు మరే దినపత్రిక భారతదేశంలో ఎదుర్కోలేదు ఎమర్జెన్సీ అనంతరం. అంతగా ఈనాడు ఒక ఒత్తిళ్లు గురైంది, రాజకీయ అణిచివేతలకి చేశారు. కానీ ఈనాడు ఎప్పుడు కూడా తలవంచేలాంటి పనులు ఎప్పుడూ చేయలే. అందుకనే ఈనాడు నిఠారుగా నిలబడింది. ఈనాడే కాదు, ఈనాడు అనుబంధ సంస్థలు కూడా చాలా ఒత్తిళ్లు ఎదుర్కొన్నాయి. మార్గదర్శి లాంటి సంస్థ మీద 2006లోనూ మళ్ళీ 2022లోనూ జరిగినటువంటి ఒక దాడి సాధారణమైనటువంటి దాడి కాదు. ఇది ఎదుర్కొన్నటువంటి సంస్థ బతికి బట్టగట్టినటువంటి ఉండదు. కానీ చైర్మన్ గారు లాంటి వ్యక్తి విశ్వసనీయత, మార్గదర్శి లాంటి ఒక క్రెడిబుల్ ఆర్గనైజేషన్ వల్ల అది ఎలాంటి ఒక తొట్టుబాటు లేకుండా దాని ప్రయాణాన్ని సాగించింది. దానికి కారణం ఏమిటి అంటే విశ్వసనీయత. చైర్మన్ గారు ఒక వ్రతంలాగా తన వ్యాపారాలను నిర్వహించారు, ఎక్కడ కూడా ఇది లేకుండా. అట్లా ఉండటం వల్లే ఈనాడు కానీ ఈనాడు సోదర సంస్థలన్నీ కూడా అట్లా నడిచినాయి. చైర్మన్ గారు ఎక్కడ అన్యాయం జరుగుతుంటే అక్కడ సహించి ఒక తటస్థ వైఖరి అవలంబించే వ్యక్తిత్వం కాదు. అందుకనే ఎప్పుడూ పాలకులకి కంటకింపుగా ఉంటుంది. కానీ అట్లా నడపడం వల్లే పత్రిక ప్రజా ప్రయోజనం చేకూర్చగలదు, ఒక విశ్వసనీయత ఏర్పరచగలదు. అఫ్కోర్స్ దాని వెనకే విజయాలు కూడా వస్తున్నాయి. అందుకనే ఈనాడు లాంటి సంస్థ భారతదేశంలో ఒక ప్రాంతీయ భాషా పత్రిక భారతదేశంలో అనేక రికార్డులు సొంతం చేసుకుంది. మార్కెట్ షేర్ పరంగా, రీడర్షిప్ పరంగా, సర్క్యులేషన్ పరంగా దేశంలో 1, 2, 3 స్థానాల్లో ఉంది. సర్క్యులేషన్ పరంగా 5, 6 స్థానాల్లో కూడా నిలబడింది. దానికి కారణం ఏంటంటే చైర్మన్ లాంటి గొప్ప వ్యక్తిత్వం, ఒక ఈనాడులో పనిచేస్తున్నటువంటి అనేక మంది ఒక సీనియర్లు, అనేక మంది సహచరులు రాత్రింబవళ్ళు అవిశ్రాంతంగా చేసినటువంటి కృషి. చైర్మన్ గారిలో ఉన్నటువంటి పరమ విశిష్ట గుణం ఏమిటి అంటే ధైర్యం. ఆ ధైర్యాన్నే ఈనాడుకు నేర్పారు. ఆ ధైర్యంతోనే ఈనాడు ఇక్కడ దాకా వచ్చింది. మరొక 2 గొప్ప గుణాలు చైర్మన్ గారిలో ఉన్నవి ఏంటి అంటే విశ్వసనీయత, క్రమశిక్షణ. ఇవి 2 ఒక రామోజీ గ్రూప్కి ఒక అలంకారాలు, ఒక ఆస్తిపాస్తులు. ఈ 2 కారణంగానే ఈనాడు గ్రూప్, రామోజీ గ్రూప్ అంతా కూడా ఈ స్థితిలో ఉన్నది. చైర్మన్ గారు ఎప్పుడూ అంటుండేవారు, ఈనాడుని ఒక ఐఏఎం లాంటి ఒక మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం చేయాలి. ఎందుకంటే ఒక 50 ఏళ్ల ప్రస్థానంలో మనం 4 ఏళ్ల లోపే, ఇంకా 4 ఏళ్ళు కూడా పూర్తి కాల, 4 ఏళ్ల లోపే నెంబర్ 1 అయ్యాం. ఆ నెంబర్ 1 స్థానాన్ని 46 సంవత్సరాలుగా నిలబెట్టుకుంటూ వస్తున్నాం. మార్కెట్ షేర్ పరంగా ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి వెళ్ళాం. 85 అంటే 100 పేపర్లు అమ్మితే ఒక ప్రాంతంలో 85 ఒక ఈనాడు పేపర్లే అమ్మినవి. అట్లానే రీడర్షిప్ పరంగా దేశంలోనే నెంబర్ 1 స్థానానికి వెళ్ళాం ఒక సందర్భంలో. ఇట్లాంటి అనేక రికార్డులు మన సొంతం. అంతేకాకుండా ఎప్పుడు కొత్త ఆవిష్కరణలు. తర్వాత ఇందాక వెంకట గారు చెప్పారు, మాకేమీ ఈ సంస్థ గురించి ఈ ఉద్యోగం గురించి ఏమీ తెలియదు. కానీ ఇక్కడే వీళ్ళ ఎక్కువ మంది ఎంప్లాయీస్ అంతే, ఈనాడులో పనిచేసే ఎంప్లాయీస్ అంతా కూడా చిన్నవారిగా వచ్చి ఉన్నత స్థానాలకు వెళ్ళినటువంటి వాళ్ళు. అసలు వీళ్ళల్లో ఈ క్రమశిక్షణ ఎట్లా వస్తుంది, ఈ అంకితభావం ఎలా ఉంటుంది అనేది ఒక స్టడీ చేయాలి. నేను ఒకసారి ఇంటర్వ్యూలో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ సందర్భంగా 25 ఏళ్ల అక్షరయాత్ర పుస్తకానికి కోసం చైర్మన్ గారిని ఇంటర్వ్యూ చేస్తే, మీరందరూ మీ ఆర్గనైజేషన్లో పనిచేసే అందరూ కూడా తల వంచి పనిచేస్తారు, ఎలా చేస్తారు అని అంటే, నేను తల వంచి పనిచేస్తాను కాబట్టి, ఒళ్ళుంచి పనిచేస్తాను కాబట్టి అని చెప్పారు. సో ఆ విధంగా తన క్రమశిక్షణ తీసుకువచ్చారు ఆర్గనైజేషన్కి. అదే పుట్టిన 9 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి, అధికారంలో వచ్చినటువంటి 1.5 ఏడాదిన్నరలో కూలిపోతే మళ్ళీ 4 రోజుల్లో పునఃప్రతిష్టాపన జరగటానికి ఈనాడు చేసినటువంటి కృషి మామూలు కృషి కాదు. అందుకనే అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అన్నారు, ఈ పోరాటం తెలుగుదేశానిది కాదు, ఇది ఈనాడుది, ఈ విజయం తెలుగుదేశానిది కాదు, ఈనాడుది అని స్వయంగా అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు అన్నారు. ఇట్లాంటివన్నీ కూడా అధ్యయనం చేయాల్సినటువంటివి. అదేవిధంగా మనకి అనేక సందర్భాల్లో ప్రభుత్వాల ఒక అణచివేత వల్ల ఎంతో చాలా కష్టాలైనవి. మా మీద మన చాలామంది కొలీగ్స్ అందరి మీద 13 కేసులు పెట్టారు. అయినప్పటికీ కూడా చెలించకుండా
మన ఆర్గనైజేషన్ ముందుకు వెళ్తూ ఉంది. అనేక సందర్భాలు అట్లానే చేస్తుంటాయి. వీటన్నిటి మీద కూడా ఐఏఎం లాంటి ఇన్స్టిట్యూట్స్ కనుక స్టడీ చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి. అదేవిధంగా నేను మొన్న చాట్ జీపీటీలో ఒక ప్రశ్న అడిగారు. ఏమిటి అంటే, నాకెందుకో ఈనాడు అంటే రామోజీ గ్రూప్కి టాటా గ్రూప్కి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి, బహుళ వ్యాపారాల్లో ఉన్న ఉద్దేశంతో అడిగాను, వాట్ ఆర్ ద సిమిలారిటీస్ బిట్వీన్ టాటా గ్రూప్ అండ్ రామోజీ గ్రూప్ అంటే అది ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, దే హ్యావ్ సో మెనీ సిమిలారిటీస్, డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో, innovation, long-term vision, strong leadership, strong presence in their respective areas, commitment to quality and excellence, finally philanthropy. ఈ అన్నిట్లో కూడా ఈ రెండు గ్రూప్స్ మధ్య ఉన్నాయి. అందుకనే 150 ఏళ్ల టాటా గ్రూప్ లాగా 50 ఏళ్ల రామోజీ గ్రూప్ కూడా ఒక సుదీర్ఘకాలం భారతదేశంలో సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈనాడు ఈ స్థితికి రావడానికి 50 ఏళ్లుగా అనేక మంది 74లో వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో, 74 నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రయాణంలో అనేక వేల మంది, బహుశా 1,00,000 మంది చేరి ఉండొచ్చు ఎంప్లాయీస్ మొత్తం కలుపుకుంటే. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి వాళ్ళందరూ కూడా మన సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 30 ఏళ్ళ చైర్మన్ గారు ఈనాడు పెట్టినప్పుడు చైర్మన్ గారి వయసు 38 ఏళ్ళు. 50 ఏళ్ళ అసిధారా వ్రతంగా పనిచేసి 88 ఏళ్ల వయసులో ఆయన అస్తమించారు. అంటే 50 ఏళ్ళు ఒక సత్య వ్రతంలాగా నిర్వహించారు. దాన్ని ఇప్పుడు మనం చైర్మన్ గారు చూపిన బాటలో ప్రీతమ ఎండి గారి నేతృత్వంలో ఆధునిక మేనేజ్మెంట్ మెలకువలతో కుటుంబం లాంటి సిబ్బంది అంతా కలిసి పనిచేసి వచ్చే 100 ఏళ్లకి మనం అనుకున్నామే టాటా గ్రూప్ లాగా వచ్చే 100 ఏళ్లకి అవసరమైనటువంటి పటిష్టమైన ప్రణాళికలు. మేము కూడా వీఆర్ ఇన్ ద 60s. సో కానీ యంగ్ కొలీగ్స్ చాలామంది ఉన్నారు. దీనికి పునాదులు చైర్మన్ గారు ఎప్పుడు అంటుంటారు, షో మస్ట్ గో ఆన్. ఇప్పుడు కూడా ఒక ఫ్లాగ్, ఒలింపిక్స్లో ఒక ఫ్లాగ్ ఒకరికి ఇస్తే అది ఇంకొకరికి ఇస్తారు. అట్లా జనరేషన్స్ టు కమ్. అట్లా ఈనాడు గ్రూప్ని ఒక టాటా గ్రూప్ లాగా, రామోజీ గ్రూప్ను ఒక టాటా గ్రూప్ లాగా చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి యంగ్ కొలీగ్స్, అట్లానే యూనిట్స్లో పనిచేస్తున్నటువంటి అనేక మంది యంగ్ కొలీగ్స్ దానికి కృషి చేయాలి. ఇది కేవలం ఈనాడు కోసం కాదు, తెలుగు ప్రజలందరి కోసం కూడా ఇది చాలా అవసరం. సో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారిని చైర్మన్ గారు ఎప్పుడు నాగన్న అని పిలిచేవారు. ఇంకో మాట కూడా అనేవారు, నాగన్న నువ్వు అందరినీ నమ్ముతూ అది అన్ని వేళలా మంచిది కాదు అనేవారు.